వాళ్ళంతటా వాళ్ళు నడిచిపోయారు. కాబట్టి ఇట్లాంటి కేసుల్లో ఒకటి దొరికాడు, ఒకటి బీఆర్ఎస్కి వణుకు పుట్టించేవాడు ఎవడన్నా ఉన్నాడంటే బండి సంజయ్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నటువంటి స్టేజ్కి తీసుకెళ్ళినప్పుడు బండి సంజయ్. దాన్ని కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కి తేవడంలో సక్సెస్ అయిన వాడు కేటీఆర్. ఇప్పుడు బీజేపీ అనేది అంతర్ధానం అయితేనే బీఆర్ఎస్ అనేది అధికారంలోకి వస్తుంది. అదేమో దినదినం పుంజుకుంటోంది. తెలంగాణలో భారీగా పుంజుకుంది. 8 ఎమ్మెల్యే స్థానాల నుంచి 8 పార్లమెంట్ స్థానాల స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు అది ఫ్యూచర్లో థ్రెట్ అవుతుంది మళ్ళీ బండి సంజయ్ని ముందు పెడితే అన్న భయం ఉంది. కాబట్టి లడ్డూలో దొరికాడు ఆ భగీరథ్ వల్ల బండి సంజయ్. కాబట్టి వదిలిపెట్టకుండా రాజకీయం చేస్తారు. తప్పు కూడా కాదు, అది వాళ్ళు అడిగేది జెన్యునే. చెయ్యాలా చేయకూడదా అన్నటువంటి నిర్ణయం బండి సంజయ్ది. బర్తరఫ్ చేయకపోవచ్చు, నిజంగా భద్రం చేయకపోవచ్చు. నిజంగా ఈ కేసులో భగీరథ్కి కనుక శిక్ష పడితే అంటే ఈ కేసు వేరు. గతంలో చాలా మంది మంత్రులుగా ఉన్న వాళ్ళు, మన కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళు, అంటే ఆ కేసులు వేరు అనుకోండి, వాళ్ళే పదవుల్లో కొనసాగారు. ఇక్కడ కొడుకు చేసిన నేరానికి తండ్రి బాధ్యత వహించాలా, తండ్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలా? ఒకవేళ శిక్ష పడితే, నేను అడిగేది శిక్ష పడితే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి వస్తుంది. శిక్ష పడితే, కాకపోతే అప్పటికి ఇది టర్మ్ కూడా అయిపోతుంది అనుకుంటా. శిక్ష అంటే తొందరగా అవ్వదు కదా, వాదోపవాదాలు చాలా ఉంటాయి, ఆ సర్టిఫికెట్లు అదంతా కూడా. కాబట్టి అప్పటికి అంత పెద్ద టెన్షన్ ఉండకపోవచ్చేమో. అప్పటికి తను ముఖ్యమంత్రి పదవి చేపడతాడా, లేకపోతే అసలు సాంతర